వెల్కమ్ టు ఎంఆర్ఆర్ న్యూస్. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని పలు ప్రాంతాలలో రేషన్ బియ్యం ఇవ్వకుండా చీకటి వ్యాపారం నిర్వహిస్తూ వారి వద్ద 10 రూపాయల నుంచి 12 రూపాయలకి కొనుగోలు చేస్తూ అక్రమంగా అర్ధరాత్రులు తరలిస్తున్నారని వినుకొండ తహసీల్దార్ సురేష్కు వినతి పత్రాన్ని అందజేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. కూర్చోవాలి బియ్యం కోసం 10 కిలోల బియ్యం కోసం పోయి చిన్నపిల్లలు నేను రావట్లేదని అదేమంటే బియ్యం తీసుకెళ్ళు, బియ్యం ఏం చేసుకుంటావు, డబ్బులు తీసుకెళ్ళని మాట్లాడుతున్నారు. ఇప్పుడు కూడా మీటింగ్ పెట్టే ఈ నెల మీరు డబ్బులు తీసుకుని సరుకు మాత్రం తీసుకోమన్నారు. డబ్బులు మాత్రం సరుకే తీసుకోండి, సరుకే తీసుకోవాలి. మీరు అదే రూపాయి ఇప్పుడు వచ్చారు కదా, ఇంకా చెప్పాలా. పోయినసారి మీరు కార్డు నుంచి కూడా ఉండాలి. మీరు వచ్చారు కాబట్టి వెంటనే మేము ఆల్రెడీ డిస్కషన్ చేసి ప్రతి నెల ఈ నెల మాత్రం ఖచ్చితంగా అన్ని దాకా డిస్ట్రిబ్యూషన్ జరుగుతాను ప్రాపర్. అదే ప్రతి ఒక్క విద్యార్థి కానీ వాళ్ళందరూ కూడా పంపించాము. ఇప్పుడు మీ దగ్గర ఉన్న షాప్ ఈరోజు తారీఖు 4వ తారీఖు, ఇంకా షాప్ డిస్ట్రిబ్యూషన్ మనకి 10వ తారీఖు దాకా చెప్పారు. ఇప్పుడు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు కదా, ఆ షాప్ దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఏంటనేది ముందు వెళ్ళి వెరిఫై చేపిస్తాను. మీరు చెప్పిన దాని ప్రకారం అది జరుగుతుంది చూసుకొని దాని ఏం చేయాలనేది మాత్రం చేయిస్తాను. 5వ తారీఖు దాకా సార్ ఇవ్వట్లేదు. సరికి ఇవ్వాలా? దగ్గరలో కదా, దగ్గరలోనే వచ్చింది చూసుకుని ఇప్పిస్తాను.